చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక దీపం వెలిగించే ప్రయత్నం చేయడం ఉత్తమం. పొలంలో విత్తనం వేయకపోతే గడ్డి పెరుగుతుంది, నేల వృధా అవుతుంది. మనసులో మంచి ఆలోచనలకు చోటు ఇవ్వకుంటే చెడు ఆలోచనలు వృద్ధి చెందుతాయి, జీవితం వృధా అవుతుంది. చేతిరేఖలు చూసి భవిష్యత్తు చెప్పవచ్చు అనుకుంటే చేతులు లేని వారికి భవిష్యత్తు లేనట్ట. ఆరోగ్యం లేని జీవితం నీరు లేని నది లాంటిది. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బ్రతకలేము. అలాగే కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ నీతో ఉండే అర్హత లేని వాళ్ళు అని గ్రహించు. కష్టసుఖాల్లో సీజన్ లాంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవలసిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంతో రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్లకు రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే గొప్పవాడివిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తల ఇద్దరికీ ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతారు. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పట్టుద్ది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏంటో, దాని విలువ ఏంటో తెలుస్తుంది. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను బలహీనతలను గుర్తించి బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఒకరిని మోసం చేసినంత మాత్రాన పొందే ఆనందం క్షణికమే అయినా మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే అంటారు, తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటారని. మేధావితో వాదించి గెలవచ్చు, కానీ అజ్ఞానితో వాదించి గెలవడం అసాధ్యం. ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయం కష్టాలకు కారణం అవుతుంది. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు. గుర్తుంచుకోండి, చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనం అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేసిన జీవిత సత్యాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే మోటివేషనల్ కోట్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.